మంచిది. ఈ శుక్రవారం రోజు మొదటి ఉపవాస కూడికలో 10 మందిగా కూడుకొని ప్రభువుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా ఒక శ్రేష్టమైన వర్తమానం అందిస్తారు. మనమందరం కూడా ఆ వర్తమానం విందాం. బైబిల్లో యేసు ప్రభు కంటే ముందు, యేసయ్య కంటే ముందు ఈ ఫ్యామిలీని బంద్ చేసి తప్పుడైపోయింది. స్తోత్ర. హల్లెలూయా. ఇది కూడా మంచిది. ఇప్పుడు మంచిగా మారుతుంది. బైబిల్లో యేసు ప్రభు కంటే ముందు, యేసయ్య కంటే ముందు ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన గురించి ఈ 3 దినాలు మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు కంటే ముందు ఎవరున్నారు అంటే, పాత నిబంధన గ్రంథంలోకి వెళితే యెషయా ప్రవచనం అయితే చెప్తాడు. అరణ్యములో కేక వేసే ఒక శబ్దం. అందరు చెప్పండి, ఎవరట ఆయన? అరణ్యములో కేక వేసే ఒక శబ్దం. యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటువంటి ఒక వ్యక్తి. ఆయన పుట్టుకను గురించి 400 సంవత్సరాల ముందే ప్రవచనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 400 సంవత్సరాలు. మలాకి గ్రంథం రాసినప్పుడు, మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు 400 సంవత్సరాల గ్యాప్, టైం పీరియడ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే, ఈ 400 సంవత్సరాలను చీకటి సమయము. చెప్పండి, ఏ సమయం ఇదంతా? చీకటి సమయం అంటారు. అంటే ఈ 400 సంవత్సరాలు దేవుడు తన వాక్కును ప్రత్యక్షపరచలేదు. ఏ వ్యక్తితో కూడా దేవుడు తన వాక్యమును బయలుపరచలేదు. సైలెంట్ కూర్చో. తన వాక్యాన్ని బయలుపరచలేదు. ఇది చీకటి సమయము, డార్క్ పీరియడ్ అంటారు ఈ 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల కంటే ముందు చివరి మాట ఏమని మాట్లాడతారంటే, మలాకి గ్రంథము చదువుతారా? మలాకి ప్రవచన గ్రంథం. ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాన్ని ప్రవచన గ్రంథాలు అంటారు. మలాకి ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. చివరి 2 వచనాలు 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతాను. నేను వచ్చి దేశాన్ని శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు తిప్పుతాడు. ఆమె ఏం చేస్తారట ఆయన? నేను నాకంటే ముందు ఏలియాను పంపిస్తాను. ఆయన వచ్చి తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పుతాడట, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పుతాడట. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినడం లేదు. పిల్లల మనస్సు, తల్లిదండ్రుల మనస్సు ఏమైందంటే వ్యతిరేకమైపోయింది. ఎవరి వైపు తిరగని దినాల్లో మనం ఉంటున్నాం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మొదటి కాలంలో చూస్తే తల్లిదండ్రుల మాట వినేవారు కొంచెం, ఇప్పుడు ఏమాత్రం కూడా వినడం లేదు. వాక్యం చెప్తుంది, ఈ వ్యక్తి అట ఈ లోకానికి పంపించబడతాడట. ఆయన వచ్చి ఏం చేస్తాడట? చేసే పని ఏంటంటే తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పుతాడు. అంటే తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో ఏం పుట్టిస్తాడంటే గౌరవము, ప్రేమను పుట్టిస్తాడు. స్తోత్రం చెప్పండి.
ఏం పుట్టిస్తాడండి? తల్లిదండ్రులు అంటే పిల్లలకు గౌరవాన్ని, రెస్పెక్ట్. అలాగే తల్లిదండ్రులకు పిల్లల మీద ఎఫెక్షన్, ప్రేమ, అనురాగాన్ని పుట్టిస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది? మరి ఈ మాట ప్రవచనం కదా, ఈ మాట నెరవేర్చబడిందా అంటే నెరవేర్చబడింది. యేసు ప్రభువు కంటే ముందు ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏలియా ఆత్మను, ఏలియా శక్తిని కలిగినవాడు. ఏలియా ఆత్మను, ఏలియా శక్తిని కలిగినవాడు. ఆయన ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు ఆయనండి? చెప్పాలి. ఎంతమంది తెలుసు బాప్తిస్మం ఇచ్చే యోహాను? తెలుసా? ఒక్కటి. ఆమె మీకు తెలుసా? బాప్తిస్మం ఇచ్చే యోహాను తెలుసా? సత్యమ్మ తెలుసా? తెలియదు. తెలుసుకోవాలి. ఈ రాత్రి ఆయన ఎవరో తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చి దేవునికి స్తోత్రం. ఆయన చరిత్ర ఏంటి, ఆయన యొక్క జన్మం ఎలా జరిగింది అనే విషయాన్ని రాత్రి చెప్తాను. రేపు మిగతా విషయాలు రేపు చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లూకాసు సువార్తలోనికి మనం వెళ్దాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయము. లూకాసు సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. యూదా దేశపు రాజైన అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే జకరియా, ఎలిజబెత్. అనండి ఎవరు? జకరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరట దేవుని సన్నిధిలో యాజక ధర్మాన్ని చేసేవారు, సేవకులు వీళ్ళు. వారిద్దరు సేవకులు, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తులు. వీరు ఎలాంటి వారంటే దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు, దేవుని న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, యథార్థవంతులుగా బ్రతుకుతున్నారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు. ఇంత చేస్తున్నా కూడా వాళ్ళకి ఏమి లేదట, సంతానం లేదట. కొన్నిసార్లు దేవుడు అన్ని మంచిగా ఉన్నా కూడా ఏదో ఒకటి లోటు పెడతాడు. ఎందుకంటే కావాలని పెడతాడా? వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఎక్కడైనా పడిపోయారా? ఏమైనా ఆజ్ఞలు కోల్పోయారా అని మనం పరిశీలన చేస్తే దేవుడే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే రాయిస్తున్నాడు. సకల విధములైన ఆజ్ఞలన్నిటి చొప్పున న్యాయంగా, ధర్మంగా బ్రతుకుతున్నారు వీళ్ళు. దేవుని పరిచర్యను బాగా చేస్తూ ఉన్నారు. అభియా తరగతిలో 14 యొక్క తరాలు ఉంటాయి. వాటి గురించి నేను ఆదివారం చెప్తాను. దానిలో ఈ జకరియా ఏం చేస్తున్నాడంటే ఆ తరగతి చొప్పున ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించాలి. ఈయన టైం వచ్చినప్పుడు ఈయన యాజక ధర్మాన్ని చేస్తాడు. కొన్ని రోజులు ఈయన దేవుని యొక్క పరిచర్య చేసి వెళ్ళిపోవాలి. అయితే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, దేవుని ఆలయంలోనికి వచ్చాడు. ప్రజలందరూ బయట ఉన్నారు. ఈయన ఆలయంలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ధూపాన్ని వేస్తున్నప్పుడు దేవుని దూత ఇతనికి ప్రత్యక్షమైంది. అయ్యా జకరియా, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఎవరు అంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పుతాడు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 15వ వచనంలో ఉంటుంది అన్నమాట. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగుట, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని
పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పుతాడు. మరియు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషితురని. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పుతాడట. అవిధేయులైనటువంటి వారిని పిల్లలను దేవుని వైపు తిప్పుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి కుమారుడు నీకు పుడతాడయ్యా. నీ ప్రార్థన వినబడింది. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కదా, నీవు నీ భార్య, అయ్యా మాకు సంతానం కావాలి, మాకు సంతానం ఇయ్యను ఆయన అని ప్రార్థన చేస్తున్నారు కదా. మీ ప్రార్థన వినబడింది. మీ గర్భంలో పుట్టబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఏలియా ఆత్మను కలిగిన వ్యక్తి, ఏలియా శక్తిని కలిగిన వ్యక్తి మీ గర్భంలో పుట్టబోతూ ఉన్నాడు. దేవుని కంటే ముందుగా నడిచేటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు రాజమార్గాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు త్రిప్పేటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు, తల్లి గర్భములో పడినప్పటి నుండే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు మీ గర్భంలో పుట్టబోతాడు. ఎన్ని గొప్ప లక్షణాలు ఏంటంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు ఏమైనా అర్థమవుతుంది చెప్పే మాట అర్థమవుతుంది. ఎవరట ఎవరు పుట్టబోతున్నారు? ఎవరు పుట్టబోతున్నారండి? మామూలు వ్యక్తి ఆయన కాదు. తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనం 30 ఏళ్ళైనా పరిశుద్ధాత్మ రాదు. మనం స్తోత్రం 30-40 ఏళ్ళైనా ఆత్మతో మనం నింపబడ్డాం. ఈయన చూడండి, తల్లి గర్భములోనే ఆత్మతో నింపబడ్డాడట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఆ చిన్నవాని మీద ఉన్నది. ఆమేన్. అతను ఏం చేస్తాడట? అతను పుట్టినప్పుడట తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడట. అవిధేయులైనటువంటి వారిని దేవుని వైపు త్రిప్పేటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు. అతను పుట్టినప్పుడు అనేకులు సంతోషిస్తారు. ఆమేన్. వీడు ఎందుకు పుట్టారా, వీడు పుట్టుడు వేస్ట్ భూమి మీద అని అనరట. ఏమంటారట? అతని గురించి సంతోషిస్తారు. చాలామంది పుట్టుకను బట్టి చాలామంది బాధపడతారు. వీడు పుట్టకపోతే బాగుండు, ఆ పుట్టినప్పుడే సస్తే బాగుండు. ఎందుకంటే వాళ్ళు పెట్టే హింసలు, పెట్టే బాధలు తట్టుకోలేక ఆమేన్ అంటారు అట్లా. కానీ ఈ వాక్యంలో ఉంది, అతను పుట్టినప్పుడట, అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ముసలోళ్ళు, ఇద్దరు భార్య భర్తలు ముసలోళ్ళు కదా, ఈ ముసలోళ్ళకు మీకు కొడుకు పుడతాడని చెప్తే వాడు నమ్ముతాడు? జకర్యా కూడా నమ్మలేదు. అసలు నాకు ఎలాగ ప్రాప్తమవుతుంది ఇది, అసలు ఇది సాధ్యమేనా, ఇది సాధ్యమేనా అని దేవదూతను అడిగితే దేవదూత అంటదే, బాబు నేను చెప్పిన మాటలు నమ్మలేదు కాబట్టి నీ కొడుకు పుట్టేదాకా నీకు మాటలు రావని చెప్తాడు. నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కుమారుడు పుట్టే వరకు నువ్వు మాట్లాడలేవిగా, నువ్వు మాట్లాడలేవని చెప్తాడు. అప్పుడే మాటలు బంద్ అయిపోతాయి. ఆమె బయటకు వస్తాడు, అందరిని చూస్తాడు. అరే ప్రతిరోజు గంట సేపు పోయేవాడు ఇవాళ ఏంటి 2 గంటలైనా వస్తలేడేంటి అని చెప్పి అందరూ ఆలోచన చేస్తున్నారు. ఇంకా రావడం లేదు, ఏమైందంటే ఆయన మౌనంగా వస్తుంటే వాళ్ళకి అర్థమైంది, దేవుడు దర్శించాడేమో, దేవుని దర్శనం కలిగిందేమో, దేవుని యొక్క వెలుగు వచ్చిందేమో. సైగలు చేస్తున్నాడు. అలాగా ఆయన ఉన్న మందిరంలో ఉన్నన్ని రోజులు సైగలు చేసుకుంటూనే మాట్లాడి తన పనంతా ముగించుకున్న తర్వాత, తన యొక్క తరగతి అయిపోయిన తర్వాత, తన పరిచర్య చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడట ఎలిజబెత్ను దర్శించి చక్కటి ఆ గర్భము ఆమెకు అనుగ్రహించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముసలితనమందు ఎలిజబెత్ గర్భవతి అయింది. అయ్యో
నన్ను చూస్తే అందరు నవ్వుతారేమో, ఈ ముసలితనాన్ని ఏందిదని నవ్వుతారేమో అని చెప్పి 5 నెలలు ఎవరికి కనబడకుండా సాటుగా ఇంట్లోనే ఉండాలి. ఆమె 5 నెలలు ఎవరికి కనబడలేదు, ఇంట్లోనే ఉంది. 6వ నెలలో దేవుని దూత మరియమ్మతో మాట్లాడింది. సోదరు చెప్పండి గట్టిగా, మరియా నువ్వు భయపడకు, నీ గర్భంలో పరిశుద్ధుడైన దేవుడు పుట్టబోతున్నాడు. ఎవరికి 6 నెలలప్పుడు? ఎలిజబెత్ కడుపులో 6 నెలల శిశువు ఉన్నప్పుడు యేసయ్య యొక్క జన్మ గురించి మరియమ్మ తల్లికి గాబ్రియేలు దూత ప్రవచనం ఎత్తి చెప్పారు. నీ గర్భంలో పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు, నీ గర్భంలో దేవుడు పుట్టబోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె గర్భవతి, ఇప్పుడు ఆమెకు 6 నెలలు, నువ్వు ఆమె దగ్గర పోయి ఉండమ్మా. ఎందుకు ఉండాలి? చెప్పాలి. ఆమె గర్భవతి, ఈమె గర్భవతి ఎందుకు ఉండాలంటే, దేవుని ఆత్మ కలిగిన వారు గర్భవతులుగా ఉన్నప్పుడు అనవసరమైనటువంటి వ్యక్తుల దగ్గర పోతే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది. అదే డాక్టర్లు ఏం చెప్తారంటే, మన సైడ్ లేదు కానీ మన సైడ్ కూడా ఎందుకు లేదు ఉన్నది, కళ్ళు తాగుతారు కదా, ఈ కళ తాగేటోళ్ళు, చుట్టలు తాగేటోళ్ళు అంతా ఆ తాగి వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకే డాక్టర్లు ఏం చెప్తారంటే, టీవీకి దూరంగా ఉండాలి, ఫోన్కు దూరంగా ఉండాలి, మందుకు దూరంగా ఉండాలి, సిగరెట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే తల్లి ఒకవేళ ఏమి తీసుకున్నా కూడా పిల్లలకు ఎఫెక్ట్ అయింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇద్దరు ఒక దగ్గర ఉండాలి. కారణం ఏంటంటే, ఈమె మీద ఉన్న ఆత్మ, ఈమె మీద ఉన్నటువంటి ఆత్మ, ఇద్దరు కూడా ఆత్మ కలిగిన వారు కనుక వేరే మాటలు వారు మాట్లాడరేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మ కలిగిన వారు ఒక దగ్గర ఉన్నప్పుడు దేవుని గురించిన మాటలే మాట్లాడతారు, ఆత్మను గురించిన మాటలే మాట్లాడతారు. ఈ అక్క ఇట్లా, ఆ అక్క అట్లా, ఈమె అట్లా చేసింది, ఆమె ఇట్లా చేసింది, ఇవి ఎవరు మాట్లాడతారంటే దయ్యం పట్టినోడు మాట్లాడతారు. స్తోత్రం. ఆత్మ కలిగిన వారు దేవుని గురించిన మాటలు, స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని సన్నిధిని గురించిన మాటలు, మనం ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఏ విధంగా మన ఆత్మీయ స్థితిని ఎదిగించుకోవాలి, ఏ విధంగా దేవునిలో మనం ఎదగాలి అనే మాటలు ఎవరు మాట్లాడతారంటే ఆత్మ కలిగిన వారు మాట్లాడతారు. స్తోత్రం చెప్ప గట్టిగా. అందుకే దేవుడు చెప్పాడు మరియమ్మ తల్లితో, నువ్వు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆమెతో నువ్వు ఉండాలి. చూడండి, ఎలిజబెత్ ఇంట్లో పనిచేస్తుంది, మరియమ్మ తల్లి వచ్చింది. వాళ్ళు శుభము చెప్పుకున్నారు ఇద్దరు కూడా. అమ్మా నీకు శుభము కలుగును గాక, ప్రేజులాడమ్మా, ప్రేజులాడు తల్లి. ఎప్పుడైతే మరియమ్మ శబ్దం వినబడిందో, ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్నటువంటి శిశువట గంతులు వేస్తూ ఉందట. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి, 2 చేతులు స్తోత్రం చెప్పు. యేసు ప్రభుని మోసుకొస్తున్నటువంటి మరియమ్మ తల్లి శబ్దము ఎప్పుడైతే ఆ చిన్న బాబు, కడుపులో ఉన్న చిన్న బాబు విన్నాడో, గంతులేస్తున్నట, ఎగురుతున్నట, గంతులేస్తున్నట. ఆమె ఎందుకు తెలుసా? పుట్టినప్పటి నుంచే తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి ఆత్మతో నింపబడిన వాడు యోహాను. ఎప్పుడైతే మరియమ్మ తల్లి యొక్క శబ్దం విన్నాడో, గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి, ఆ మాట చదవండి. 41వ వచనం, 1వ అధ్యాయము 40-41. 40 కూడా 40-41. జకర్యాలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసింది. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువట గంతులు వేసింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? తల్లి మీద ఉన్న ఆత్మ కుమారుడి మీద కూడా వచ్చింది. స్తోత్రం. పౌలు అంటాడు కదా, తిమోతి గురించి అంటాడు, అయ్యా బాబు, మీ అమ్మమ్మ ప్రార్థన పర్రాలు, మీ అమ్మమ్మ ప్రార్థన పర్రాలు, నీ తల్లి ప్రార్థన పర్రాలు, వాళ్ళ మీద ఉన్న అదే ప్రార్థనాత్మ నీ మీద కూడా వచ్చింది. పౌలు తిమోతి గురించి చెప్తాడు, మీ అమ్మమ్మ మీద ఉన్నటువంటి ప్రార్థన ఆత్మ నీ తల్లి మీదకి వచ్చింది, నీ తల్లి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వచ్చింది. ఆ ప్రార్థన మంట, ఆ పోరాటం నీ మీద ఉంది.
నువ్వు వెనుకబడిపోవద్దు, పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలి, సేవలో నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి ధైర్యపరిచాడు పౌలు తిమోతి. ఎలిజబెత్ యొక్క ఆత్మ ప్రార్థన ఆ యొక్క శిశువు మీదకి వస్తుంది, దిగుతుంది. అందుకే గంతులు వేసాడట. అయితే జరిగిన విషయం చూడండి. 3 నెలలు ఆమె అక్కడ ఉంది, 9 నెలల వరకు అక్కడ ఉంది. 3 నెలల తర్వాత మరియమ్మ వెళ్ళిపోయింది. ఎలిజబెత్ చక్కటి కుమారునికి జన్మనిచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చక్కటి కుమారునికి జన్మనిస్తే 8 రోజుల్లో వాళ్ళు దావత్ చేశారు. పేరు పెట్టేటువంటి దావత్. ఆమేన్. పేరు పెట్టేటువంటి దావత్ చేశారు, విందు చేశారు, అందరిని పిలిచారు, చుట్టాలను బంధువులను అందరిని పిలిచి మంచి దావత్ చేస్తే, బాబు ఏం పేరు పెట్టాలి అని ఎలిజమ్మని అడిగారు. ఎలిజమ్మ ఏం పేరు పెట్టాలమ్మా నీ కొడుకు అంటే ఆమన్నది నా కొడుకు యోహాను అని పేరు పెట్టాడు. యోహానా? ఆ యోహాను అనేటువంటి ఎవరు లేరు కదా మీ బంధువులదా, మీ తాత ముత్తాతల్లో కూడా ఆ పేరు లేదు కదా, ఆ పేరు ఎట్లా పెట్టాలి? కాదు కదా, అదే పేరు పెట్టాలి. అవునా? సరే, తండ్రి అడుగుదాం. మరి జకరియా, మరి నువ్వేం చెప్తావు, నీ కొడుకు ఏం పేరు పెడదామంటే మాటలు వస్తున్నాయి కదా, సైగా చేస్తుంది కదా. ఒక పలకం తీసుకురమ్మన్నాడు. పలకం తీసుకొస్తే దాని మీద రాశాడు. ఏమని రాశాడంటే యోహాను అని రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది రాస్తున్నప్పుడే ఆయన నాలుక సడలించబడి పలకడం ప్రారంభించాడండి, మాట్లాడడం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పేరు పలుకుతుండగానే, ఆ రాస్తుండగానే నాలుక సడలించబడి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటిరా బాబు, చిన్నపిల్లగాని పేరు పలుకుతుండే కానీ పోయిన నోరు వచ్చింది. ఈ బాబు ఎలాంటోడవుతాడో, ఇతను ఎలాంటోడవుతాడో అని వారిలో వారు ఆశ్చర్యపోయారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఆయన ఎవరో కాదు, బాప్తిసం ఇచ్చే యోహానే. ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు? జకరియా, ఎలిజబెతులు. దేవుని పరిచర్యలో ఉన్న సేవకుల కుటుంబంలో వృద్ధాప్య దశలో దేవుడు బలమైన సాధనాన్ని పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగిస్తున్నాను నా మాటలు. సేవకుల కుటుంబంలో పుట్టిన అతను ఎక్కడ పెరిగాడు తెలుసా? అరణ్యములు పెరిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ శిశువు ఎదిగి, మొదటి అధ్యాయం చివరి మాట చదువు. మొదటి అధ్యాయం చివరి మాట. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు వరకు, ఆ దినము వరకు అరణ్యములో ఉన్నాడు. అతని నివాసం ఎక్కడట? ఊర్లో కాదు, రాజభవనంలో కాదు. అతని నివాసము ఎక్కడున్నట్టు? ఆయన అరణ్యములో ఉన్నాడు. నాకు తెలిసి ముసలి తల్లిదండ్రులు కాబట్టి చనిపోయారు కావచ్చు, త్వరగా చనిపోవచ్చు. చనిపోయిన తర్వాత అతను అరణ్యములో ఉన్నాడు, అరణ్యములో పెరుగుతున్నాడు. కానీ అతనట ఆత్మయందు బలం పొందుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులకు దూరంగా ఉన్నాడు కానీ దేవునికి దగ్గరైపోయాడు, దేవునికి సమీపస్తుడయ్యాడు. ఆత్మలో బలం పొంది ఒక ఋషిలాగా మార్చబడ్డాడు. స్తోత్రం. ఊళ్ళో ఉంటే నీలాగా నాలాగా తయారయ్యేవాడు కావచ్చు, అరణ్యంలోకి వెళ్ళాడు కాబట్టి ఒక ఋషిలాగా తయారైపోయచ్చు. ఆమేన్. అతని దేవుని దర్శనం అతనికి కలిగేంత వరకు అరణ్యములో ఉండి ఆత్మలో బలపరచబడుతూ ఉన్నాడు, శక్తి చేత నింపబడుతూ ఉన్నాడు, ఆత్మ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అతను ఏం చేశాడనే విషయాలు రేపు మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ.